హాయ్ ఎవ్రీవన్. ఇవాళైతే నేను నా నైట్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. రోజు నా నైట్ రొటీన్ ఇలాగే ఉంటదనమాట. ఒకవేళ ఇలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వర్కింగ్ గానీ, నాన్ వర్కింగ్ గానీ, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కానీ, లేదంటే బ్యాచిలర్స్ రూమ్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి మార్నింగ్ అనేది కొంచెం లేట్‌గా లెగొచ్చు. అలాగే మార్నింగ్ హడావిడి లేకుండా రిలాక్సింగ్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఇలాగ అన్నీ అయితే గనక ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మార్నింగ్ నుంచి ఉన్న అంట్లన్నిటిని టిఫిన్ అయిన తర్వాత తోమేసుకుంటా. మిగిలిన అన్నిటిని సెపరేట్‌గా పెట్టుకుంటా. నేను సింక్‌లో పెట్టుకున్నప్పుడే గ్లాసులు, ప్లేట్లు చిన్నవన్నీ ఓ పక్కకి, పెద్ద ప్లేట్లన్నీ ఓ పక్కకి, అలాగే మనకి అన్నం దాకా ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి ఓ పక్క పెట్టుకుంటా అనమాట. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటే మనకి సామాన్ల స్టాండ్‌లో పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంచిగా ఉంటదనమాట. ఒకసారి ఎవరైనా నచ్చితే ఇలా ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ సింక్ కింద నల్లగా ఉంది కదా! సింక్ కింద అంటే పైప్ కింద దాన్ని ఎలాగా క్లీన్ చేయాలన్నది ఎవరికైనా టిప్ తెలిస్తే గనక నాకు షేర్ చేయండి. ఆహ్, మేము రెంటెడ్ హౌస్ కాబట్టి మా ముందున్న వాళ్ళు అలా చేశారు. ఎవరిని ఏమి అనలేం కదా! ఎవరిష్టం వాళ్ళది. అలాగే ఇలా నేను క్లీన్ చేయడం అవన్నీ అయితే గనక మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను అనమాట. తను ఎంత లేట్ అయినా కూడా నైట్ తోమేసే పడుకుంటది. అలాగే మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చూసుంటే నా పొయ్య దగ్గర నేను ఎలా క్లీన్ చేసుకున్నాననేది తెలుస్తది. ఒకసారి ఎవరైనా చూడలేని వాళ్ళుంటే చూడండి. అలాగే పసుపు, ఉప్పుని ఏంటంటే 2 ఒక దగ్గర పెట్టకూడదని నా ఫ్రెండ్ రీల్ షేర్ చేసింది. లావణ్య థ్యాంక్ యూ. నువ్వు చెప్పినట్టే నేను చేశాను. ఇలాగైతే గనక నా ఫైనల్‌గా వంటగది అయితే క్లీన్ అయిపోయింది. కింద కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నా. అలాగే రేపటి కోసం కొన్ని బాదం పప్పులు, శనగలతో ఏమైనా చేద్దాంలే అన్నట్టు శనగలను కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడికి వంటగది టాస్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలు మెయిన్ టాస్క్ మొదలవుతదనమాట. ఇంట్లో పిల్లలు ఎవరికైనా ఉంటే ఇలాంటివి ఎప్పుడు ఎవ్వరికైనా కామనే. ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ చేసుకోలేక వదిలేస్తా. కానీ పొద్దున్న అప్పుడు చాలా తలనొప్పి వచ్చేస్తదనమాట. కాబట్టి నైట్‌నే చేసేసుకున్నా. ఒక అరగంటకైతే గనక మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు మా బుడ్డోడు రెడీ అయిపోయాడు చూసారా! మళ్ళీ నెక్స్ట్ ఆడు లెగిసేటప్పటికి మళ్ళీ టాస్క్ ఇలాగే ఉంటది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఇదే నా రైట్.